హలో అండి అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజ్ ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి మా బ్రదర్ బర్త్డే సెలబ్రేషన్స్కి అలానే జాబ్ వచ్చినందుకు పార్టీ చేసుకుంటున్నాం. మేమందరం బార్బిక్యూ నేషన్కి వెళ్తున్నాం. అది చందానగర్లో ఉందండి. చందానగర్ జిఎస్ఎంఆర్లో ఉంది. దానికైతే మేము టేబుల్ బుక్ చేసుకున్నాము ముందు రోజు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. పదండి చూసేద్దాం. ఇది మేము వెళ్ళే దారిలోనండి. జిఎస్ఎంఆర్కి వచ్చేసాం. చూడండి బయట డెకరేషన్ చాలా బాగుంది కదా. ఇప్పుడు క్రిస్మస్ కదా, అందుకని చాలా బాగా పెట్టారు. అసలు చెట్లన్నిటికి ఫుల్ లైటింగ్స్ పెట్టేశారు. ఈరోజు ఏదో షూటింగ్ జరిగినట్టుంది ఇక్కడ జిఎస్ఎంఆర్ బయట. ఇదంతా ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే ఇలా షూట్ తీస్తారంట. మేము ఎప్పుడు ఆ టైంలో రాము, కానీ ఈరోజు వచ్చామన్నమాట. ఎప్పుడో వీకెండ్స్ రాము, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది అని. ఇది చూడండి, స్టాల్స్ ఉన్నాయి, చాలా స్టాల్స్ పెట్టారు. ఎక్కువ డ్రెస్సులు, బుక్స్ అన్నీ ఉన్నాయి. డ్రెస్సులు చూడండి, కలెక్షన్స్ అయితే బాగున్నాయి. డ్రెస్సులు 350 అంట ఓన్లీ. ఇది అసలు క్లాత్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. నాకు ఈ డ్రెస్ నచ్చింది. ఆవిడ 1800 చెప్పేసరికి ఇంకా మాట్లాడకుండా వచ్చేసాను అక్కడి నుంచి. వేరే వాళ్ళు ఎవరో తీసుకుందాం అనుకున్నారు, కానీ ఎవరు ఏం కొనట్లేదు, జస్ట్ చూస్తున్నారు అంతే. అంతంత కాస్ట్లీ ఉన్నాయి. మరి అక్కడ ఇక్కడ ఒక బుక్ స్టాల్లో మా హస్బెండ్కి ఒక బుక్ నచ్చింది బాగా. ఆయనకి ఫేవరెట్ అటే బుక్. కొందాం అనుకున్నాం, కానీ ఆయనకి చదివేంత టైం ఉండదు ఎక్కువ, అందుకే ఇంకా తీసుకోలేదు. ఇది జిఎస్ఎంఆర్ బయటనేనండి. చూడండి ఎంత బాగుందో, స్నోమ్యాన్లా పెట్టారు ఫుల్ లైటింగ్తో. ఇక్కడ ఒక బస్సు ఉంది, స్నోమ్యాన్ చూసారా ఎంత బాగుందో. చూడండి, నేను ఇప్పుడు బార్బిక్యూ నేషన్ ఉంది సైడ్లో, లెఫ్ట్ సైడ్కి ట్రెండ్స్ పైన ఉంది రెడ్ కలర్లో. చూసారా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. అది 4th ఫ్లోర్లో ఉంటుంది. ఏమండి ఎంట్రన్స్, ఎక్సలేటర్ ఎక్కుతున్నాం మనం. చూడండి, చుట్టూరు చూపిస్తున్నాం మీకు. ఇక్కడ స్టైల్ యూనియన్లో కలెక్షన్ చాలా బాగుంది. డ్రెస్సెస్ అయితే సూపర్ ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి. బట్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. కొనాలనుకున్నాను, కానీ అంత టైం లేదు. సెంట్రోలో కూడా బాగున్నాయి, అక్కడ కూడా సేమ్ కాస్ట్ ఎక్కువ ఉంది. మీకు ఒకసారి కలెక్షన్ చూపిద్దామని మొత్తం అంతా చూపిస్తున్నానండి. ఇదిగోండి చూడండి, డ్రెస్ ఇది తీసుకుందాం అనుకున్నాను, కానీ కాస్ట్ అనిపించింది, ఇంకా అందుకే వెనక్కి వచ్చేసాము. అయినా మేము స్లాట్ 7కి బుక్ చేసుకున్నాం, ఆల్రెడీ 8 అయిపోయింది టైము, అందుకని ఇంక ఇవి జస్ట్ చూసాం. చూడండి, చాక్లెట్ ఫౌంటైన్. మా పిల్లలు అడిగారు కొనిమ్మని, కానీ ఇప్పుడు అది తీసుకుంటే అక్కడ బార్బిక్యూలో ఏం తినరు సరిగా, చాక్లెట్ హెవీగా అయిపోతుంది కదా అని ఇవ్వలేదు, తీసుకోలేదు. ఇక్కడ టాటూస్ కూడా ఉన్నాయి, టాటూస్ వేయించుకునే వాళ్ళు టాటూస్ కూడా వేయించుకుంటున్నారు. చివరికి మన ప్లేస్కి వచ్చేసాం, బార్బిక్యూ నేషన్కి. పదండి చూద్దాం లోపల అంబియన్స్ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒకటి ఫిష్తో భలే పెట్టారు. ఇది ఫుడ్. ఇక్కడ కూడా మొత్తం చేపలు, టైగర్ రొయ్యలు, క్రాబ్స్ ఇవన్నీ భలే ఉన్నాయి. బతికినవి కావు, అలా పెట్టారంతే. చూడండి మొత్తం అంబియన్స్ అంతా ఒక్కసారి మీరు చూడండి, చాలా అయితే చాలా బాగుంది, కూల్గా ఉంది. అదిగోండి, ఆ టేబుల్ చిన్నపిల్లలకి చివరి ఉంది, పింక్ కలర్ వైట్ కలర్లో అది. ఇవి డిజర్ట్స్, కేక్స్, క్రీమ్స్, ఫ్రూట్స్, అన్ని సలాడ్స్ అన్నీ ఉంటాయండి. ఏం పర్ హెడ్ వచ్చి 1000 రూపీస్. మనకి ఎంత కావాలంటే అంత తినచ్చు, ఏది కావాలంటే అది తినచ్చు. మనకి పొట్ట పట్టేంతవరకు, మీరు తినేంతవరకు తింటూనే ఉండొచ్చు. ఇదిగోండి మా టేబుల్ దగ్గరకు వచ్చాం. మా చిన్నోడు చూడండి ఆ పీస్ ఎలా తింటున్నాడు. మటన్ కీమా రోల్, అది చాలా బాగున్నాయి. మాకు రాగానే లెగ్ పీస్ ఇచ్చారు, అది కూడా అలా గ్రిల్ పైన అలా పెడతారు. మేము ఎక్కువ చికెన్ ఫిష్ ఎక్కువే తింటాం కదా, ఎక్కువ ఇవి రొయ్యలు తీసుకురమ్మన్నాము, అందుకని మళ్ళీ రొయ్యలే తీసుకొచ్చారు వాళ్ళు. చూడండి మొత్తం ఇందులో వెజ్, నాన్ వెజ్ కూడా ఉంటుంది. వెజ్ తినే వాళ్ళకి స్వీట్ కార్న్, పన్నీర్, మష్రూమ్,
వాటర్ మెలన్ కూడా కాలుస్తారు. వాటర్ మెలన్ ఇంకా ఇవన్నీ కాల్చి గ్రిల్ మీద పెడతారు. అలానే చూడండి మాకు పానీపూరి తీసుకొచ్చారు. నాకు అంత నచ్చలేదు పానీపూరి. పానీపూరి ఎక్కడ తిన్నా నాకు అందులో స్వీట్ మిక్స్ చేసుకుంటేనే ఇష్టం. స్వీట్ లేకపోతే నాకు అస్సలు నచ్చదు. అదిగోండి 4 లెగ్ పీస్లే తీసుకొచ్చారు మా పిల్లలు తినరు అనుకొని. మా బాబుకి కూడా ఒకటి తీసుకురమ్మన్నాము. మళ్ళీ వాళ్ళు తెస్తూనే ఉన్నారు. అయ్యో చూడండి గ్రిల్ మీద పడుతున్నారు అన్నీ. ఎక్కువ రొయ్యలే తెప్పించుకున్నాము. నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం అందుకని. చూడండి అదే లెగ్ పీస్ తెమ్మని చెప్తున్నాము. మా బ్రదర్ బర్త్డే ఉంది, కేక్ తేవాలా, ఎవరిదైనా బర్త్డే ఉందా అని అడుగుతున్నారు వాళ్ళు. అవునని చెప్పాము మేము. నూడిల్స్ మా పిల్లలకి నాకు చాలా ఇష్టం నూడిల్స్ అంటే. మా చిన్నోడు చూడండి ఫుల్ ఎంజాయ్. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. అప్ టు 6 ఇయర్స్ వరకు కిడ్స్కి ఫ్రీ, మనం ఏం పే చేయని అవసరం లేదు. 6 ఇయర్స్ దాటారు అంటే ఇప్పుడు 1000 రూపీస్లో ఒక 600 పే చేయాలనుకుంటా, మేబీ నాకు అంతగా తెలియదు. బ్రౌనీ, చాక్లెట్ బ్రౌనీ కేక్ అదైతే టేస్ట్ చాలా బాగుంది. ఒక పక్క మా హస్బెండ్ తీస్తూనే ఉన్నారు, మా పిల్లలు పక్కకు వెళ్ళి ఇంకా మొత్తం వాటర్ మెలన్, పప్పాయ ఇవన్నీ వాళ్ళు లాగుతూనే ఉన్నారు. అది క్రీమ్ అండి, మ్యాంగో ఫ్లేవర్ క్రీమ్. చాలా బాగుంది, అది వాళ్ళకి బాగా నచ్చింది. అదే తింటూ ఉన్నారు వాళ్ళు. ఇద్దరు కూడా అవే తింటూ కూర్చున్నారు. చూడండి మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. మా చిన్నోడైతే పైకి కూడా ఎక్కేశాడు, అది ఎక్కి ఆడుకుంటూనే ఉన్నారు. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి, వాళ్ళకి బాగా నచ్చుతుంది కిడ్స్కి. మా చిన్నోడు పెద్దోడు చూడండి మొత్తం అక్కడే తినేస్తున్నాడు. టేబుల్ వరకు వెళ్ళే వరకు కూడా ఆగడం లేదు. ఈలోపు మా బ్రదర్ వచ్చి అవన్నీ చూస్తున్నారు. మా హస్బెండ్ ఆ కేక్ తీస్తున్నారు. ఆ పైన యాపిల్ పెట్టారు. ఆ యాపిల్ కూడా తీసుకొని అవి మొత్తం అన్నీ, ఇంకా ఒకటి కాదండి, మీరు ఎన్ని తినాలంటే అన్ని తినచ్చు. అన్ని ఐటమ్స్, అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇంకా మీకు పట్టే వరకు తినచ్చు. కాకపోతే కూల్ డ్రింక్స్ అనేవి ఉంటాయి, దానికి సపరేట్గా ఛార్జ్ చేయాలి. 250 రూపీస్ అనుకుంటా. ఎన్నన్నా కూల్ డ్రింక్స్ కూడా తాగొచ్చు. మేము తీసుకోలేదు. కూల్ డ్రింక్ తాగితే మళ్ళీ సరిగా తినలేము అని మేము అది తీసుకోలేదు. ఓన్లీ 1000 రూపీస్ పే చేసేలా తీసుకున్నాము. మెయిన్ కోర్స్లోకి వస్తే రైస్, దాల్ మఖని. ఇది వెజిటేరియన్ ఫుడ్ అండి. అదేదో గ్రీన్ టీ కర్రీ ఏదో అంటుంది మొత్తానికి. ఇవేమో సలాడ్స్. కర్డ్ రైస్ అయితే చాలా బాగుంది. చూడండి ఇది పీతల కర్రీ. ఇది బ్రెడ్ తోటి ఏదో చేశారు, నేనేమది తీసుకోలేదు. ఇది చూస్తే మటన్ కర్రీ. ఇది చికెన్లోనే డిఫరెంట్ స్టైల్లో ఉంది ఒకటి, చాలా బాగుంది. ఇది వెజిటేరియన్ వాళ్ళకి చేస్తారు, అంటే కాలీఫ్లవర్తో ఏదో స్టార్టర్ టైపు చేస్తారు. ఐస్ క్రీమ్స్, చాక్లెట్, స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్ ఉంది. ఇవి టాఫింగ్స్, కుల్ఫీస్, పానీపూరి అన్నీ ఉన్నాయండి. ఇవి స్వీట్స్లో సేమియా, అలానే పక్కన కొంచెం కేసరి టైప్ స్వీట్ పెట్టారు, అదేమంత నచ్చలేదు నాకు. గులాబ్ జామ్ అయితే చాలా బాగుంది. చాక్లెట్ బ్రౌనీ ఇది కూడా బాగుంది. ఇవి కీరా, పపాయ, వాటర్ మెలన్ పెట్టారు. ఇవి బాసుంది స్వీట్ అంటారు కదా అది. ఇవేమో కప్ కేక్స్ లాగే క్రీమ్స్, ఇవి అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. కిడ్స్ని తీసుకువెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు. బిర్యానీలో చికెన్ బిర్యానీ, ఇదైతే అన్ని రకాలు కలిపిన బిర్యానీ, మిక్స్డ్ అనమాట. ఇది వెజ్. ఇవి సూప్స్, వెజ్ ఒకటి, నాన్ వెజ్ ఒకటి. మా హస్బెండ్ మటన్, నూడిల్స్, సలాడ్ తెచ్చుకున్నారు. చూడండి మా బాబుకి టేబుల్ అందలేదంటే ఆ చైర్ తెచ్చారనమాట. యాక్చువల్లీ ఇద్దరికే తెచ్చారు, వేరే ఎవరో వచ్చేసరికి పెద్ద బాబుకి తీసేశారు. అదిగోండి ఇంకా మాకు మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోయాము. ఆ గ్రిల్ తీయించేసాము మొత్తం, ఆ టేబుల్ది అది తీయించేసి ఇక మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోయాము అనమాట. మనకు అది వద్దంటే తీసేస్తారు. నాకు పానీపూరి కావాలి అంటే మామూలు పానీపూరిలో స్వీట్ వేయలేదు,
అందుకే నాకు దహీపూరి కావాలంటే మా హస్బెండ్ దహీపూరి చేయించడానికని వచ్చారు. ఆ దహీపూరి చూడండి ఎలా చేస్తున్నారో, ఆలు స్టఫ్ పెట్టి అందులో పెరుగు అదేదో కెచప్ సాస్ ఏదో వేశారు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పైన సేవ్ వేసి ఇచ్చారు. ఇక్కడ పానీపూరిలో దహీపూరి అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇది మేము 4th టైం అండి రావడం బార్బిక్యూ నేషన్కి. అంటే రెగ్యులర్గా రాము, ఇయర్కి ఒకసారి అన్నట్టు. అలా ఏమైనా బర్త్డేస్ కానీ అకేషన్స్ ఏమైనా ఉంటే వెళ్తాము. మా హస్బెండ్ మళ్ళీ సేమియా అవి తీస్తున్నారు ఇక్కడ ఏమున్నాయా అని. ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, అవే పానీపూరి పక్కనే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇదిగోండి మా హస్బెండ్కి ఇచ్చేసారు. ఇక లాస్ట్లో మా తమ్ముడు బర్త్డేకి కేక్ తెచ్చారు. ఇదైతే ఫ్రీయేనండి ఎవరు వెళ్ళినా. అంతేనండి, మేము చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.